నమస్తే. మన ప్రస్తుతం ఖమ్మం జిల్లా కల్లూరు రెవెన్యూ డివిజన్ కేంద్రంలో ఉన్నాం. సో ఇప్పుడు టెట్ ఎగ్జామ్ జరుగుతుంది. టెట్ అనేది మామూలుగా టీచర్ వృత్తిలోకి రావడానికి చాలా నెసెసిటీ. కానీ ఇప్పుడు టీచర్స్కే ఇది పెద్ద అడ్డుగోడ లెక్క అయ్యి వాళ్ళు 2 సంవత్సరాల్లో క్వాలిఫై కాకపోతే టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే వాళ్ళ ఉద్యోగాలే పెను ప్రమాదంలో పడ్డాయని తెలిసింది మనకి. ఇప్పుడు టీచర్స్ కూడా టెట్కి బాగా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. సో ఇక్కడ మనకి కల్లూరు మండలంలో బాలాజీ నాయక్ గారు పేరు తెలియంది మనకి ఎవరు ఉండరు బహుశా. సో టెట్ ఎగ్జామ్ గురించి సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. చెప్పండి సార్, టెట్ ఎగ్జామ్పై మీ ఒపీనియన్ ఏంది? సార్ నమస్తే అండి. నేను బాలాజీ నాయక్, ఇక్కడ హెడ్ మాస్టర్ ఎంపీ యూపీఎస్ అంబేద్కర్ నగర్. అయితే టెట్ ఎగ్జామ్ అనేది రేపు 3వ తారీఖు నుంచి ఉంది. అయితే టెట్ ఎగ్జామ్ మీద సుప్రీంకోర్టు గత కొద్ది కాలం క్రితం ఒక తీర్పుని ఇవ్వడం జరిగింది. ప్రతి ఉపాధ్యాయుడు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలని, లేని పక్షంలో వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత అంటే తొలగించబడతారని ఉద్యోగం నుండి. దాన్ని 2 సంవత్సరాలు 4 టైమ్స్లో వాళ్ళు ఉత్తీర్ణులు కాకపోతే వాళ్ళు ఉద్యోగం నుండి తొలగించబడతారని ఒక తీర్పు చెప్పడం జరిగింది. ఇది ప్రతి ఉపాధ్యాయుడికి ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పవచ్చు. ఈ విషయం ప్రతి ఉపాధ్యాయులకు గందరగోళంగా ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే సీనియర్ ఉపాధ్యాయులకి ఒక పెద్ద టాస్క్గా మారింది టెట్ అనేది. ఈ సీనియర్ ఉపాధ్యాయులకి టెట్ నుండి మినహాయింపు ఇచ్చినట్టయితే బాగుండేదని నా యొక్క అభిప్రాయం. అయినప్పటికీ కూడా ఉపాధ్యాయులు దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని అందరూ క్వాలిఫై అవుతారని భావిస్తున్నాను. ఇక్కడ చాలామంది మహిళా ఉపాధ్యాయులు ఉన్నారు. అండ్ టెట్ ఎగ్జామ్ ఇప్పుడు 3వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. దానిపై అసలు టెట్పై మన ఉపాధ్యాయుల అభిప్రాయం ఏంది, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం చెప్పండి, ఇప్పుడు టెట్ ఎగ్జామ్ ఉంది కదా, మీరు ప్రిపేర్ అవుతున్నారా? అసలు సుప్రీంకోర్టు తీర్పుపై మీ అభిప్రాయం ఏంటి, మీ పర్సనల్ ఒపీనియన్? సుప్రీంకోర్టు తీర్పు కరెక్ట్గా అనిపించడం లేదు సార్. ఎందుకంటే ఆ రోజులలో మాకు డిఎస్సి ప్లస్ ఇంటర్వ్యూ అనేది పెట్టారు. వాటిలో మేము క్వాలిఫై అయ్యే వచ్చాం కాబట్టి మాకు ఇంక ఈ టెట్ అనేది అవసరం లేదు. అది 2010 తర్వాత నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకి టెట్ ద్వారా క్వాలిఫై అయ్యి వాళ్ళని అది క్వాలిఫై అయితేనే తీసుకుంటా ఉన్నారు. మాకు అది లేదు కాబట్టి మాకు ఇప్పుడు అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు కూడా 30 ఇయర్స్ 28 ఇయర్స్ 32 ఇయర్స్ సర్వీసు కొనసాగుతున్నారు. మధ్యలో మీరు టెట్ క్వాలిఫై కాకపోతే మీ జాబ్స్ తీసేస్తామని ఖచ్చితమైన రూల్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు సార్, మా అభిప్రాయం ప్రకారం. ఎందుకంటే మేము ఎగ్జామ్ రాస్తాం, రాయగలుగుతాం, పాస్ అవుతాం. కానీ ఇది అనేది ఒక చట్టంలో ఒక రౌండ్ తీసేసి మీరు ఈ 2 ఇయర్స్లోనే ఖచ్చితంగా పాస్ అవ్వాలి, లేకపోతే మీ జాబ్స్ తీసేస్తామనేది ఎప్పుడు ఆ కోర్టులో ఆ రూల్ లేదు కదా. ఆ రోజు మేము జాబ్లో ఎక్కినప్పుడు మీకు మధ్యలో మిమ్మల్ని ఎప్పుడు పడితే అప్పుడు తీసేస్తామనేది మాకు లేదు కదా. ఈరోజు అది ఆ తీర్పు రావడం అనేది కరెక్ట్ కాదు. ప్రైమరీ సెక్షన్ అండి, కానీ ఆల్ సబ్జెక్ట్స్ దాంట్లో సైకాలజీ, మ్యాథ్స్, ఇంగ్లీషు ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రైమరీ వాళ్ళకి ప్రైమరీ ఇస్తే ఓకే, కానీ దాని 10th వరకు ఇస్తున్నారు కదండి. 6th 7th 8th 9th 10th ఆ సబ్జెక్ట్ మొత్తం ఇస్తున్నారు. అది ఎప్పుడో మేము చెప్పక చాలా సంవత్సరాలు అవుతుంది కదా. మా సబ్జెక్ట్ మాకైతే ఓకేనండి. మా సబ్జెక్ట్ కాకుండా ఇది హైయర్ క్లాసెస్ కూడా 1 to 5 అయితే ఓకే, మేము ఎట్లా పెట్టినా రాయగలుగుతాం. మా సబ్జెక్ట్ మాకు ఇస్తే మేము ఖచ్చితంగా రాయగలుగుతాం. మాకు స్కూల్కి వెళ్ళడంతో పాటు అదనపు బాధ్యతలు, ఎలక్షన్ డ్యూటీలని అవన్నీ ఇవి టెట్ ఎగ్జామ్ పెట్టిన దగ్గర నుంచి కూడా ఎలక్షన్ డ్యూటీలని అవన్నీ ఇంకా మేము ప్రిపేర్ అవ్వడానికి టైం లేదు, కనీసం మాకు మేము స్పెండ్ చేసుకోవడానికి కూడా లేదు. టీచర్లు చెప్తేనే కదా డాక్టర్లు ఏంది, కలెక్టర్లు ఏంది, ఇప్పుడు పోలీసులు ఎస్ఐలు వాళ్ళు ఏంది, ఎలాగైంది టీచర్లు చెప్పబట్టే కదా టీచర్లకే టెట్ అని అన్నారు. మన వాళ్ళందరూ కూడా పెట్టారు కదా. 4+ కూడా ఇప్పుడు మాకు ఎలా పెట్టారో వాళ్ళు ఏ ఎగ్జామ్ అయితే క్వాలిఫై అయ్యారో అదే ఎగ్జామ్స్ ఇప్పుడు రిపీట్ చేయమని చెప్పండి. వాళ్ళకు కూడా పెట్టారు. ఏదైనా సరే డాక్టర్స్ అయినా కలెక్టర్ అయినా ఏ గ్రూప్ 1 ఆఫీసర్ అయినా కానీ అప్పుడు అన్ఎంప్లాయ్స్ పెట్టాలి. అలాంటి ఓన్లీ టీచర్స్ మీదే ఇట్లా ఎంఆర్ఓ అయితే డిపార్ట్మెంట్స్ ఎనీ డిపార్ట్మెంట్ ఏదైనా సరే అప్పుడు రాసిన ఒక జడ్జి కూడా అదే ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే జనరేషన్ మారుతుంది, వాళ్ళు దాంతో పాటు అప్డేట్ అవ్వాలి కదా. మమ్మల్ని అప్డేట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా అప్డేట్ అవ్వాలి కదా.
పరుగు పందెంలో ఆ రోజులలో 100 మీటర్స్ 200 మీటర్స్ పరుగు పందెం పెట్టుంటారండి. ఇప్పుడు వాళ్ళని ఉరకమనండి. ఒక 30 years సర్వీస్ ఒక పోలీస్ పర్సన్ని ఆ రన్నింగ్లో ఉరకమనండి ఉరుకుతాడేమో చూద్దాం. ఏజ్ ఫ్యాక్ట్ కదండి. సో ఏ టైంలో ఉండాల్సిందో ఆ టైంలోనే పెట్టాలంటారా? ఉండాల్సిందో ఆ టైంలో ఉంటేనే better మధ్యలో అండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారితే కష్టం అంటారా? టెట్ అయితే మరి ఇప్పుడు అందరూ ప్రిపేర్ అవుతున్నారా మేడం? ప్రిపేర్ అవ్వడానికి అయితే టైం ఇంట్లో చూసుకోవాలి అది చూసుకోవాలి ఇది చూసుకోవాలి ఆ టైం ప్రిపేర్ అవ్వడానికి టైం అండ్ ఉండట్లేదు. పాఠాలు చెప్పి మళ్ళీ ప్రిపరేషన్ అంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది అన్నమాట. ఎలక్షన్ డ్యూటీ అది చూసుకోవాలి ట్రైనింగ్లు. సో ఇంకా ప్రభుత్వం మీకు ఇంకా కొంత 2 years అంటే కొంచెం అడిషనల్ టైం అన్న ఇవ్వాలి, లేకపోతే ఎగ్జామ్షన్ అన్న ఇవ్వాలంటారా? సీనియర్స్కి అయితే ఎగ్జామ్షన్ ఇవ్వాలండి. అసలు ఇది అనేది ఆ. మా సిలబస్ మాకు ఉండేటట్టు 1 to 5th లోనే ఉండేటట్టు ఉంచితే మేము ఖచ్చితంగా రాస్తాం. అంటే- అంటే 1 to 5th వరకు ఖచ్చితంగా ఉంటే మేము ఖచ్చితంగా రాయగలుగుతాం.